రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం గొల్లపల్లి గ్రామ ఉప సర్పంచ్ బండా గణేష్, నూనె నగేష్తో పాటు పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి వేములవాడ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. 2 ఏళ్ల 5 నెలలుగా కొనసాగుతున్న ఇందిరమ్మ పాలనకు ప్రజలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని, సర్పంచ్, మున్సిపల్, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఆశీర్వాదాలు అందించారని తెలిపారు. గత ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు చేసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తుందని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు భారీ మద్దతిచ్చారని, బీఆర్ఎస్, బీజేపీలు పరిమిత స్థాయికి చేరుకున్నాయని అన్నారు. కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని, రైతుల ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం పనిచేస్తున్నారని అన్నారు. యాసంగి కాలంలో రైతులు విద్యుత్ కోసం ఎక్కడా ఆందోళన చేయలేదని తెలిపారు. విరుద్ధమని పేర్కొన్నారు. పేదల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానుకా సత్యం, మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, సింగిల్ విండో చైర్మన్ బండా నర్సయ్య యాదవ్, ఫిరోజ్ షా పాషా, సర్పంచ్ శ్రీకాంత్, బండారాములు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ఎమ్మెల్యే ఆది శ్రీనన్న గారి నాయకత్వంలో నేను గొల్లపల్లి గ్రామం ఉప సర్పంచ్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. మా విలేజ్ తరఫున ఒక 50 మంది కార్యకర్తల ఆధ్వర్యంలో నేను పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ముందు మా గ్రామాన్ని అన్నగారి నాయకత్వంలో అభివృద్ధి పదంలో నడిపిస్తామని అనుకుంటున్నాం. కోనరావుపేట మండలం గొల్లపల్లికి సంబంధించినటువంటి గ్రామ ఉప సర్పంచ్ బండా గణేష్ గారు, అదేవిధంగా నవీన్ గారు, నాగేష్ గారు, చాలామంది గ్రామ పెద్దల సమక్షంలో గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలు, ఇక్కడ శ్రీకాంత్ గారు కూడా ఇటీవలలో కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మిత్రులు కూడా ఉండడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి, అదేవిధంగా ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ప్రజలకు అందుతున్నటువంటి అభివృద్ధి ఫలాలను దగ్గరుండి స్వయంగా చూసినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ వేదిక ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గ్రామంతో పాటు ప్రజల అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పినటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరే సందర్భంగా స్వాగతం తెలియజేస్తూ వారికి కండువాలను కప్పి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడం జరిగింది. డొంక తిరుగుడు జవాబులు, డొంక తిరుగుడు దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేసింది తప్ప మా ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉన్నారు, మేము మోటార్లకు మీటర్లు పెట్టము. ఒకవేళ మీరు అంటున్నట్టుగా మీరు జరిపే దుష్ప్రచారం మీ మోటార్లకు మీటర్లు పెట్టే పరిస్థితులు మీ ఎన్నికల్లో నిలబడం. మేము వచ్చే ఎన్నికల్లో మీటర్లు పెట్టకుండా మోటార్లకు ఎన్నికలకు ముందుకు పోతాం. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మీ బీఆర్ఎస్ పార్టీ ఈ రాజకీయంగా తప్పుకుంటుందని చెప్పినటువంటి సూటి ప్రశ్న సవాలుకు ఈరోజు కేటీఆర్ అధిసర సమాన్ చెప్పాలి. గతంలో సవాళ్ళు విసురుడు అలవాటు వాళ్ళకు, ఆ సవాలు వాళ్ళ ప్రతిస్పందనకు మేము రమ్మంటే ఛాలెంజ్కు ఓకే అంటే పారిపోవడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. రైతు సోదరులు విజ్ఞులు ఈరోజు రైతు ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. రైతు డిస్కం వల్ల రైతుకు ప్రయోజనాలు ఉంటాయి తప్ప, రైతును రారాజుగా చేసిన కార్యక్రమం ఉంటాయి తప్ప మరొకటి ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో మోటార్లకు మీటర్లు పెట్టమని రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటను దయచేసి రైతు లోకం, రైతు ప్రజలు అందరూ కూడా అవగతం చేసుకుంటారని చెప్పిన ఒక భావన మాలో ఉంది. ఈరోజు మేము రాబోయే ఎన్నికల్లో ఒకవేళ అలాంటి పరిస్థితి మేము ఎన్నికలకు పోమని చెప్పండి. ఈరోజు మీరు అలాంటి పరిస్థితి చెప్పినటువంటి సందర్భాన్ని కూడా గమనం తీసుకోకుండా మాట్లాడేటువంటి మాటలు సబబు కాదని మాట సందర్భం చెప్తూ ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఒక్కొక్క దగ్గర 200 కోట్లతో నిర్మాణం చేసేటువంటి సందర్భం చేస్తూ ఉన్నాం. ఈరోజు గురుకులాలకు సంబంధించిన వారికి 40% డైట్ ఛార్జ్ పెంచినాం, 200% కాస్మెటిక్ ఛార్జ్ పెంచినాం. ఈ విధంగా పేద ప్రజల ప్రయోజనం కోసం చేసే ప్రయత్నం, రాష్ట్రాన్ని మీరు అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చిపోయినా ఆ రోజు 2014లో తెలంగాణ రాష్ట్రం విడిపోయిన రోజు 75,000 కోట్ల అప్పుతో ఏటా 6,000 కోట్ల వడ్డీ కట్టే పరిస్థితి ఉంటే మీ దుర్మార్గ పరిపాలన వల్ల 10 ఏళ్లలో ఈరోజు మరో ఆ 70 ఏళ్ళ కాంగ్రెస్ పాలన ఏం చేసింది ఇది కూడా ప్రజలకు తెలియాలి. ఆ 70 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ప్రజలకే చెప్పంటారు. ఆ 70 ఏళ్లలో సుమారు 12 మంది ముఖ్యమంత్రులు పరిపాలించి కేవలం 75,000 కోట్ల అప్పు చేసి అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు, అనేక బహుళార్థక ప్రాజెక్టులు నిర్మాణం చేసింది. ఈరోజు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ, ఎల్ఎండే కానీ, ఎంఎండే కానీ, కడియమే కానీ, జూరాల కానీ, నాగర్ సాగర్ కానీ,
ఈ విధంగా అనేక శ్రీశైలం ప్రాజెక్ట్ కానీ ఇన్ని ప్రాజెక్టులు నిర్మాణం చేసి ఆ రోజుల్లో పెన్షన్ ఇచ్చారు, ఆ రోజుల్లో బియ్యం ఇచ్చారు, అన్ని కలిపితే 12 మంది ముఖ్యమంత్రులు 75 సంవత్సరాలు 75 సంవత్సరాల పరిపాలనలు 12 మంది ముఖ్యమంత్రులు చేసినటువంటి ఇన్ని అభివృద్ధి పనులకు అప్పుడు 75,000 కోట్లు ఉంది, దానికి సంవత్సరానికి 6,000 కోట్ల కట్టే వడ్డీ. కానీ మీరు ఒకటే పార్టీ ఒకటే ముఖ్యమంత్రి 10 ఏళ్ళు మీరు పరిపాలిస్తే 8 లక్షల కోట్లు అప్పుకోయింది. ఆ రోజు సంవత్సరానికి 6,000 కట్టే వడ్డీ నుంచి ఇప్పుడు నెలకు 6,000 కోట్ల వడ్డీ కడుతున్నారు. అంటే 12,72,000 కోట్లు ఈరోజు సంవత్సరానికి మీరు చేసిన పరిపాలనకి ఈరోజు మిత్తే కడుతున్నాం. మీరు చేసింది ఏంటి అంటే కాళేశ్వరం కట్టినట్టు. ఆ కాళేశ్వరం మేడిగడ్డ అన్నారు సుందీల కోలేపాయ బొంగలే పడే. అంటే ఆ 75,000 జరిగిన నిర్మాణాలు ఏ ఒక్కటన్నా ఇప్పటికి సేవలు అందిస్తుంది. ఈ విధంగా అంటే రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తున్నారు. అందుకే 5 గ్యారెంటీలు ఇప్పటికీ అమలు చేసిన తీరులో ప్రజలు విశ్వాసం చూరగొన్నారు. అందులో భాగంగా ఈ ఎన్నికలలో ప్రజల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేసి కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాదం రేవంత్ రెడ్డి గారికి ఆశీర్వదిస్తున్నారు. రేపు రాబో జనరల్ ఎన్నికలు కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీని తీసుకురావాలని చెప్పినటువంటి ఆలోచన ఉన్నారు. ఇంత ఈ 8 లక్షల కోట్ల అప్పులున్నా నెలకు 6,000 వడ్డీ కట్టే పరిస్థితి ఉన్నప్పుడు కూడా పాత ప్రభుత్వం తీసుకొచ్చిన ఏ ఒక్క పథకాన్ని రద్దు చేయకుండా కొత్త పథకాలన్నీ కూడా అమలు చేస్తున్నాం. ఇప్పటి వరకు 5 పథకాలు ఆడతల్లో ఆర్టీసీ బస్సులు ఎక్కితే ఆర్టీసీ ప్రయాణం ఉచితం, 200 యూనిట్లు కాల్చుకుంటే ఉచితమైనటువంటి విద్య, అదేవిధంగా 25,20,000 కుటుంబాలకు 2 లక్షల లోపు 20,650 కోట్ల రుణమాఫీ, పేదలందరికీ రేషన్ కార్డు ఇస్తుంది. మీరు ఆ 10 ఏళ్ళు 10 రేషన్ కార్డులు ఇవ్వాలి. సన్న బియ్యం ఇస్తున్నాం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. మీరు ఆ 10 ఏళ్ళలో ఏ ఊర్లో కూడా ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేరు. అందుకే మేము అడుగు కూడా అన్నాం ఎన్నికలకు ముందు, డబుల్ బెడ్రూమ్ లేని ఇల్లు మేము డబుల్ బెడ్రూమ్ లేని ఊరు మేము చూపిస్తే మీరు ఓటాడుకుంటుండాలి, అదే ఇందిరం ఇల్లు లేని ఊరు చూపిస్తే మీరు ఓటాడుకుంటుంటామని. అంటే అన్ని గ్రామాలు ఇందిరం ఇల్లు. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలందరూ కూడా ఇందిరం ఇల్లు ఇస్తున్నటువంటి సందర్భం. అంటే ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నటువంటి సందర్భంలో